నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపారన్న మాజీ మున్సిపల్ చైర్మన్. సేవా కార్యక్రమాలతో సామాజిక దృక్పథాన్ని చాటిన గులాబీ శ్రేణులు. ఉత్సాహంగా ఇంటర్ కళాశాల ఫేర్వెల్ డే వేడుకలు. సందడి చేసిన విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని అతిథుల దిశానిర్దేశం. తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సే పరమావధిగా ఉద్యమ నేత కేసీఆర్ అహర్నిశలు పాటుపడ్డారని, తెలంగాణ సాధన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మహానేత అని మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేష సేవలందించే తెలంగాణ బాపుగా మన్ననలు పొందుతున్నారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్లాలో మంగళవారం అట్టహాసంగా జరిపారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రిమ్స్ ఆసుపత్రిలో అన్నదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటారు. పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో పార్టీ కార్యాలయ ప్రాంగణం మారుమోగింది. కార్యక్రమంలో నాయకులు విజ్జగిరి నారాయణ, అలాల్ అజయ్, స్వరూపరాణి, కస్తాల ప్రేమల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం స్వప్నాన్ని సాకారం చేసిన కేసీఆర్ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల కోసం బృహత్తర పథకాలను అమలు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభ్యున్నతి పథంలో నడిపేందుకు విశేష కృషి చేశారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన నిలబడుతూ వారి క్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ నేతృత్వంలో పనిచేయడం ఎంతో గర్వకారణమన్న ఆయన, యావత్ రాష్ట్రమంతా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను పండగ వాతావరణంలో జరుపుకుంటోందని తెలిపారు. తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు గారి బర్త్డే వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా చేసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు రిమ్స్లో సత్యసాయి అన్నదానంలో కూడా అక్కడ అన్నదానం కూడా కార్యక్రమం అనేది ఇప్పుడు 12 గంటల చేసుకోవడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రం కొరకు కొట్లాడి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఏ విధంగా 10 సంవత్సరాలు పరిపాలించారో అందరికీ తెలుసు. ఒక ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోలేదు. దాన్ని ఆదర్శంగా తీసుకొని స్వయంగా అక్కడ ప్రధాని గారే మరి సంబంధించినటువంటి ఆ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ దేశమంతా చేయడం జరిగింది. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఏ రాష్ట్రంలో కూడా ఆ కార్యక్రమాలు లేకుండే. ఈ విధంగా గురుకులాలు దాదాపు 1000 గురుకులాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని ఆ 10 సంవత్సరాల కాలంలో మరి ఏ విధంగా తీర్చిదిద్దారో అందరికీ చూడడం జరిగింది. కాబట్టి ఆయన నెక్స్ట్ ఇంకొక 3 సంవత్సరాల కాలంలోనే, ఇంకా 2.5 సంవత్సరాల కాలంలో తిరిగి మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ఆయన నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని, తిరిగి మాకు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఏదైతే మేము ఈ రాష్ట్రాన్ని రైతులు కానీ, సమైనటువంటి యువకులు కానీ, యువతులు కానీ, రాష్ట్ర ప్రజానికం మరి తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, అందరం బాగుంటాం, అన్ని సెక్షన్లు ఒక వ్యాపారాలు
అన్ని రకాలు అందరూ అనుకుంటున్నారు కేసీఆర్ గారు ఉంటేనే మంచిగా ఉండే. కాబట్టి తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఆయనకు ఉండాలి. విద్యార్థులకు ఇంటర్ కీలక దశ అని తమ భవిష్యత్తుకు ఇక్కడి నుండే నిర్ణయించుకుంటే లక్ష్య సాధన దిశగా సాగాలని ఏఎస్పీపీ మౌనిక అన్నారు. మంగళవారం బాలికల జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే వేడుకలను నిర్వహించారు. మంగళవారం బాలికల జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే వేడుకలను నిర్వహించారు. దీనికి ఏఎస్పీ మౌనిక ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక సినిమా పాటలపై విద్యార్థులు స్టెప్పులు వేయగా మిగతా విద్యార్థులు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఐఈఓ జాదవ్ గణేష్ కుమార్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మౌనిక మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్ విద్య ఎంతో కీలకమన్నారు. భవిష్యత్తు లక్ష్యాలను సాధించడానికి ఇక్కడి నుంచే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సెల్ ఫోన్కు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టి అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన వేడుకలను తన కళాశాల రోజులు గుర్తు చేస్తున్నాయన్నారు. But when I got to know that you are in your intermediate +1 and +2, then I realized that I did not have any annual day celebrations during my +1 and +2 because I was studying in Sri Chaitanya College. So if you are aware, Sri Chaitanya Narayana colleges are completely, they are like corporate schools. So they will just train you, they will indoctrinate you for coaching, for MSET entrance, for NEET exam was not there during my time though. So it was all about grilling for the MSET exam preparations. So we did not have any annual day celebrations, though I had my annual day celebrations during my graduation times. So I can completely relate with how your mental state of mind is right now. Because when I was in my intermediate, I was under constant stress and anxiety with regard to this performance pressure as to every week we used to have exams, every week we were being assessed, every week we were being given some new things to learn, to by heart rather than understanding it. So it was quite a lot overwhelming. So unlike our study days, I think the people are not being under so much stress currently. But one thing is there, that now you are in your +2 and or +1 probably. Next you will be entering in your graduation exams. Now the real competition will start in your life now. ఉమీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రంజాన్ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక నేతాజీ చౌక్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ అవసరమైన వారికి సకాలంలో సహాయం చేయడం, వైద్య, విద్య, సామాజిక సేవలు అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ముఫ్తీ సుహైల్ ముంతాజ్ కాస్మీ పాల్గొన్నారు. అనంతరం ముఫ్తీ సుహైల్ ముంతాజ్ కాస్మీ, ఖలీల్ అహ్మద్, అబ్దుల్ అజీజ్ తదితరులు ప్రసంగించి ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా సమగ్ర పరిశీలన తర్వాత 65 మంది నిరుపేద ఉపవాసదారులకు సుమారు 2 లక్షల రూపాయల విలువైన రేషన్ కిట్లు దాతల సహకారంతో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా నిర్వహించిన సేవా కార్యక్రమాల వివరాలను ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో షౌకత్ అలీ, సలీం మొహియుద్దీన్, మొహమ్మద్ నౌషద్, సీనియర్ పాత్రికేయులు మొహమ్మద్ హమీదుల్లా అన్వర్, అజరుల్లా ఖాన్, అబ్దుల్ జమీల్, గలాం యుజ్జానీ తదితరులు పాల్గొన్నారు. 2024 में इसका इफ्तिताह हुआ 17 मार्च 6 रमजान को, जिसमें 1 लाख रुपए लागत की
राशन किट्स बांटे गए, 50 मुस्तहिकीन को दिए गए हैं। उसी तरीके से हर साल की तरह 2025 में भी 64 किट्स तकसीम किए गए हैं, जिसकी मालियत मैं समझता हूँ खलील साहब बयान कर रहे हैं 1,60,000 रुपये हुई। और इस साल भी 2026 आज 64 रमजान राशन किट्स बांटे जा रहे हैं। భీంపూర్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. భీంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ మొదటి విడతలో 13 గ్రామ పంచాయతీలకు గాను 98 మందికి వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయన్నారు. 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శిక్షణ తరగతులు కొనసాగుతాయని తెలిపారు. రెండవ విడత శిక్షణ ఈ నెల 23వ తేదీ నుంచి మిగిలిన గ్రామ పంచాయతీలకు ఉంటుందన్నారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించడం, పంచాయతీ పాలనలోని వ్యవస్థలు, గ్రామ పంచాయతీల అధికారాలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు వంటి 24 అంశాలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సుమీర్ అహ్మద్ ఖాన్, మాస్టర్ ట్రైనర్లు భాస్కర్, ఉల్లాస్లతో పాటు 13 గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దీనిని 2 విడతలలో మొదటి విడతగా ఈ రోజు నుంచి 21 వరకు 13 గ్రామ పంచాయతీలు మరి 98 మంది వార్డు సభ్యులకు, రెండవ విడత 23 నుంచి అప్పుడు కూడా 13 గ్రామ పంచాయతీలు 98 మంది వార్డు సభ్యులకు మొత్తం 2 విడతలలో శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో వార్డు సభ్యులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతున్నది. దీనికి మనకి జిల్లా నుంచి 4 టీఓటీలను కూడా కేటాయించడం జరిగింది. దీంట్లో గ్రామ పంచాయతీ యొక్క నిర్మాణము, దాని యొక్క బాధ్యతలు, సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యుల బాధ్యతలు, మరి గ్రామ పంచాయతీ యొక్క కూర్పు, సమావేశాలు, గ్రామ పంచాయతీ యొక్క ఆదాయం ఏ విధంగా జరుగుతుంది, ఆదర్శ గ్రామ పంచాయతీలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, మరి ఇప్పుడు జరుగుతున్నట్టు అమలులో ఉన్నటువంటి ఏదైతే స్కీములు ఉన్నాయో, మరి ఇందిరమ్మ హౌసింగ్ కార్యక్రమం కానివ్వండి, తర్వాత అగ్రికల్చర్ వాళ్ళకి కానివ్వండి, ఐసిడిఎస్ వాళ్ళకి కానివ్వండి, ప్రతి దాని గురించి పూర్తి అవగాహన చేసి వాళ్ళకు పంపించడానికి నిర్ణయించడం జరిగింది. దాంట్లో వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరి దీంట్లో టీఓటీలతో పాటు ప్రతిరోజు మరి గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అధికారులను కూడా పిలిపించి వారి ద్వారా కూడా తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లయితే రెవెన్యూ వాళ్ళ ద్వారా నుంచి, అగ్రికల్చర్ వాళ్ళ ద్వారా నుంచి, పోలీస్ శాఖ ద్వారా, తర్వాత ఐసిడిఎస్ అంగన్వాడీల నిర్మాణం గురించి, వాళ్ళ బాధ్యతల గురించి కూడా, తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి కూడా, ఈ విధంగా మన గ్రామంలో జరుగుతున్న ప్రతి స్కీము గురించి మరి వార్డు సభ్యులకు అవగాహన కల్పించి వాళ్ళ ద్వారా వాళ్ళ గ్రామాన్ని వార్డును అభివృద్ధి చేయడానికి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాలైన బాధ్యతలు, అవగాహన, స్కీములు అన్నిటి గురించి తెలిపి పంపించడం జరుగుతుంది. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు శాయశక్తులా కృషి చేసినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ 21 స్థానాలు గెలవగానే 11 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీని మేము సంప్రదించలేదు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కలవడానికి ఎక్కడా కూడా అవకాశం లేదు. 6 స్థానాలు గెలిచినటువంటి ఎంఐఎం పార్టీ, ఆ ఎంఐఎం పార్టీని కూడా మేము సంప్రదించలేదు. ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ కలవడానికి ఎక్కడా కూడా ఆస్కారం లేదు. ఇక మూడవది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ 6 సీట్లు గెలిచింది. నేను ఆ రోజే ఫలితాలు వచ్చినటువంటి రోజే కేటీఆర్ గారికి ఫోన్ చేసిన. ఆదిలాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి మెజార్టీ సీట్లు ఇచ్చిండ్రు. ఆదిలాబాద్ ప్రజల మనోభావాలని గౌరవించాలన్నా మీరు సహకరించాలి అని అంటే కేటీఆర్ గారు ఏమన్నారు, తప్పకుండా నాకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారు కూడా చెప్పిండ్రు, నేను
జోగు రామన్నకు నేను ఫోన్ చేసి చెప్తా, మాకేం సంబంధం, కాంగ్రెస్ పార్టీకి మేము ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వం, నేను జోగు రామన్నకు చెప్తా అని స్వయంగా నాతో కేటీఆర్ గారు ఫోన్లో మాట్లాడిండు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి మాటలను నేను పూర్తిగా నమ్మిన. జిల్లా వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి తమ అభిమాన నేతకు బీఆర్ఎస్ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగానే తలమడుగు మండలంలోని లింగి వృద్ధాశ్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మండల బీఆర్ఎస్ నాయకులు అభిమానులు జరుపుకున్నారు. వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ తోట వెంకటేష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కిరణ్ కుమార్, కేదారేశ్వర్ రెడ్డి, సర్పంచులు వెంకన్న, దేవరావు, చంటి, ఉప సర్పంచ్ రాగి దీపక్, ప్రధాన్ వామన్, తోట శ్రీనివాస్, రాంబాయి తదితరులు పాల్గొన్నారు. గౌరవ బోధ్ శాసనసభ్యులు అనిల్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తలవడు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా కలిసి ఈరోజు వృద్ధుల సమక్షంలో కేక్ కటింగ్ మరియు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి బంగారు భవిష్యత్తు నాయకుడు అలాగే కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తలవడు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులము కార్యకర్తలం అందరం కూడా ఈరోజు కేసీఆర్ గారి ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగింది. అలాగే బంగారు తెలంగాణ దిశగా మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలి, నిండు ముఖ్యమంత్రిగా అయి మళ్ళా తెలంగాణ ప్రజలకు మళ్ళా మంచి రోజు రావాలని తలవడు మండల బీఆర్ఎస్ పార్టీ శాఖ తరఫున కోరుకుంటారు. మరోవైపు కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని బేలా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, నాయకులు దేవన్న, గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్, తేజరావు మస్కే, విపిన్ ఖోడే, విశాల్ గోడే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాలు తెలంగాణను పాలించి అందరికీ సంక్షేమ ఫలాలు అందించి ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి కేసీఆర్ అని, ఆయన ఆయురారోగ్యాలతో తిరిగి సీఎం కావాలని అన్నారు. తెలంగాణ సాధకుడు, తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా బేలా మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బేలా మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ జడ్పీటీ సభ్యులు సతీష్ పవార్ గారు, మాజీ ఎంపీపీ గారు గంభీర్ ఠాక్రే గారు, బేలా సర్పంచ్ దేవదాద గారు, మాజీ సర్పంచ్ మస్కే తేజరావు గారు, శంషాబాద్ సర్పంచ్ విపిన్ ఖోడే గారు, పాటన్ విశాల్ గోడే గారు మరియు మిగతా బీఆర్ఎస్ నాయకులందరం కలిసి ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అటు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా తలమడుగు మండలంలోని కజ్జర్ల ప్రాథమిక పాఠశాలలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి విద్యార్థులకు పనులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోత్ నియోజకవర్గం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ స్థాపించి ఉద్యమం చేపట్టారని, 4 కోట్ల ప్రజలని ఏకతాటిపై తెచ్చి స్వరాష్ట్రం కలను సాకారం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, నవీన్, ప్రమోద్, జైపాల్, మాజీ ఉప సర్పంచ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం లోపలనే సకల జనుల సమ్మె కావచ్చు, ఇలా అనేక ఉద్యమాల్ని తన నాయకత్వం లోపల నడిపించడం అనేది జరిగింది. ఆ నాయకత్వంలో కూడా సుమారుగా ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాల వల్ల సుమారుగా 1300 మంది విద్యార్థులు ఆ రోజు బలిదానం చేసుకోవడం అనేది జరిగింది. మరి సందర్భంగా విద్యార్థి అమరవీరులందరికీ కూడా మళ్ళీ ఒకసారి జోహార్లు అర్పిస్తూ మీ త్యాగం వృధా పోలేదు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డది అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్ల, అదేవిధంగా విద్యార్థుల యొక్క బలిదానాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు అద్భుతమైన పథకాల్ని ప్రవేశపెట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక హరిత తెలంగాణ దిశగా లేదా బంగారు తెలంగాణ దిశగా మార్చే ప్రయత్నం చేసినటువంటి చరిత్రని మన కళ్ళ ముందు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే భీంపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అడ్వకేట్ కేమ శ్రీకాంత్, మాజీ జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్,
మండల కన్వీనర్ మేకల నాగయ్య, యాదవ్ లింబాజీ, సర్పంచులు కల్చప్ యాదవ్, దత్తు యాదవ్, మడావి వినోద్, రాంప్రభులతో పాటు మార్శెట్టి అనిల్, సయ్యద్ బాదర్, కపిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్వకేట్ కేమ శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచారని గుర్తు చేశారు. ఆ భగవంతుని కృపతో తిరిగి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవనీయులైన పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి 73వ జన్మదిన వేడుకలు భీంపూర్ మండల నాయకుల ప్రజలు భీంపూర్లో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించి మనందరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల జీవితాలు వెలుగులో నింపి ఆయన జీవితాన్ని మన కోసం ధారపోసిండు. ఆయన 100 సంవత్సరాలు ఇలానే ఆయన జీవితం గడవాలని చెప్పేసి, ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి భీంపూర్ మండల ప్రజాపక్షాన ప్రజల తరఫున నాయకుల తరఫున కోరుకుంటా ఉన్నాం. తాంసీ మండలం వడ్డాడి జాతర సోమవారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవంతో ముగిసింది. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి హాజరై రథోత్సవాన్ని ప్రారంభించారు. జాతరకు ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా నిజామాబాద్, కరీంనగర్తో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. పూర్ణాహుతి, అన్నప్రసాదం వితరణతో పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాంసీ ఎస్ఐ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సావర్గాం నుంచి కరంజిటి వరకు మంజూరైన రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలంటూ భీంపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అడ్వకేట్ కేమ శ్రీకాంత్, మాజీ జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్, మండల కన్వీనర్ మేకల నాగయ్య యాదవ్, లింబాజీ, కల్చప్ యాదవ్, దత్తు, మడావి వినోద్, మార్షెట్టి అనిల్, సయ్యద్ బాదర్, కపిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్వకేట్ కేమ శ్రీకాంత్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలోనే 18 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు పూర్తి కాక మండల వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ పనులు వెంటనే పూర్తి చేసేలా చూడాలని, మండల ప్రజల కష్టాలను తొలగించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కాంట్రాక్టర్కు పనులు చేయడం చేతకాకపోతే ప్రభుత్వంలో ఉన్న వారు ఆ కాంట్రాక్టర్ని పక్కకు పెట్టి వేరే కాంట్రాక్టర్తో పని చేయించాలి. ఇప్పుడు భీంపూర్ మండల ప్రజల పరిస్థితి ఎలా ఉంది అంటే మీరు ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. పిప్పల్కోటి ఎక్స్రోడ్ బట్టిసార నుంచి మొదలు పెడితే కరంజీ వరకు ఒకరు ప్రయాణం, గుబ్బిడి వరకు ఒకరు ప్రయాణం చేయాలంటే అంత కష్టంగా ఉంది. కాంట్రాక్టర్కు నిధులు ఇచ్చినా కూడా ఆయన పనులు చేపట్టడం లేదు, మధ్యలో మోరమేసి వదిలేసి ఇప్పుడు ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే 2 వీలర్ మీద కూడా పోలేని పరిస్థితిలో ఉన్నారు. కాంట్రాక్టర్కు మేము దీన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ వారం రోజులలో నువ్వు పని స్టార్ట్ చేసి మా ప్రజలకు ఇబ్బందులు తొలగించని ఎడల నీ ఆఫీసుపై దాడి చేస్తాం, నీ మీద కూడా దాడి చేస్తాం. నువ్వు కాంట్రాక్టర్ పని చేయకపోతే నువ్వు వేరేలకు పెట్టి కాంట్రాక్టర్ పనులు చేయించాలా కానీ ఈ ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు ఎందుకు చేస్తా ఉన్నామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మా భీంపూర్ ప్రజల మనోభావాలకు నీకు అర్థమైతలేవా? మేము మనుషులం కాదా? మేము ఇక్కడ నడవాలంటే మాకు ఎంత ఇబ్బంది ఉంది. మీరు అక్కడ సిటీలో ఉండి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు పనులు ఆపు చేస్తామంటే కుదరదు. మీరు పనులు వెంటనే ప్రారంభించాలి. ప్రారంభించకపోతే మా ప్రజల కోపాన్ని, భీంపూర్ మండల ప్రజల ఇన్ని రోజులున్న ఓపికను మీరు ఇచ్చేస్తా ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు వారం రోజుల కింద పని చేయకపోతే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నీ కాంట్రాక్టర్లో నువ్వు ఎక్కడ పని చేసినా కూడా అడ్డుకుంటాం. నేను ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఎక్కడ పని చేయనీయం, భీంపూర్ మండలంలో పని కంప్లీట్ చేయకపోతే అని తెలియజేస్తా ఉన్నాం. పనుల స్థితిగతుల మీద మేము చాలా సార్లు అధికారులకు విన్నవించినాం. అధికారులు ఈ గారు కానీ డిఈ గారు కానీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మీ కాంట్రాక్టర్ అలసత్వం వల్లనే పనులు జరగట్లేమంటా ఉన్నాడు. ఈ కాంట్రాక్టర్ను ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణలో బ్లాక్ లిస్ట్లో పెట్టిస్తాం.
వారం రోజుల పని చాలు చేయకపోతే అని చెప్పేసి తెలియజేస్తాం. పట్టణంలోని 29వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్గా మునావర్ సుల్తానా విజయం సాధించడం పట్ల స్థానికంగా సంబరాలు జరుపుకున్నారు. అబ్దుల్లా చౌక్ వద్ద నేతలు సంబరాలు జరుపుకుని శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ గౌస్తో పాటు ఆయన కుమారులు మహమ్మద్ జాఫర్ మొహియుద్దీన్, మహమ్మద్ రిజ్వాన్ మొహియుద్దీన్ హాజరయ్యారు. ఈ విజయానికి సహకరించిన వసీం రంజానీ, నూర్ ఖాన్ పఠాన్, ముజాహిద్ షా, ఆయూబ్ ఖాన్, షేక్ షోయబ్, షేక్ నజీర్, షేక్ సాదిక్, షాదాబ్ పఠాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గౌస్తో పాటు ఇతర నాయకులను శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టారు. తన విజయం ప్రజల నమ్మకానికి ప్రతీకమని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తానని కౌన్సిలర్ పేర్కొన్నారు. వార్డు సమగ్రాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. వార్డ్ నెంబర్ 20 బుక్కడ ఖానాపూర్ క్యాండిడేట్ ముఖాందపారు మెజార్టీతో విజయం సాధించారు. మేము బుక్కడ ఖానాపూర్కు అందరికీ శుభ్రత అదా చేస్తున్నాము. మాకు బాగా సంతోషం, వాళ్ళకు కూడా సంతోషం కలిగినది. మేము వాడల లైట్లు, రోడ్లు, నాలీలు అన్నీ మంచిగా చేస్తాము. మేము మంచిగా చేస్తామని మేము గ్యారంటీ ఇస్తున్నాం. అలాగే జోగురామన్న నాయకత్వంలో మేము మునవర్ సుల్తానా, డాక్టర్ గోసు గారి నాయకత్వంలో మేము మాకు విజయం అందించారు. అందరికీ బుక్కడ ఖానాపూర్ అందరికీ మా తరఫున అందరికీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపారన్న మాజీ మున్సిపల్ చైర్మన్. సేవా కార్యక్రమాలతో సామాజిక దృక్పథాన్ని చాటిన గులాబీ శ్రేణులు. ఉత్సాహంగా ఇంటర్ కళాశాల ఫేర్వెల్ డే వేడుకలు. సందడి చేసిన విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని అతిథుల దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.